రహీం సినీ నటుడు రాజ్ తరుణ్ కేసులో ట్రయాంగిల్ లవ్ స్టోరీకి మించి ట్రయాంగిల్ కేసులు అయితే ఫైల్ అవుతూ ఉన్నాయి. ఇప్పటికే లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేయగా మరో కేసు నిన్న సాయంత్రం కూడా నమోదు చేసింది. మొత్తం మీద చూసుకున్నట్టయితే తనను మోసం చేశాడు, 11 ఏళ్ల సహజీవనంలో అతను నాకు పలుమార్లు అభేషన్ కూడా చేయించాడు అన్న కోణంలో ఆమె ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి 170 ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోలీసులకు సబ్మిట్ చేసింది. ఆధారాల మొత్తాన్ని కూడా పోలీసులకు ఇచ్చింది. మొత్తం మీద కాసేపటి క్రితమే రాజేంద్రనగర్ డీసీపీ కార్యాలయంలో శ్రీనివాసరావు ఇచ్చినటువంటి మీడియా ముఖంగా చెప్పినటువంటి వివరాల మేరకు లావణ్య టెక్నికల్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తమకు ఇంకా సమర్పించలేదు. అవి ఇచ్చిన పక్షంలో కేసు ఇంకా పురోగతి చెందే అవకాశం ఉంటుంది, రాజ్ తరుణ్ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ లావణ్య ఇప్పటి వరకు కూడా సరైన ఆధారాలను తమకు ఇవ్వలేదు అన్న కోణంలోనే అతను కూడా పేర్కొనడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ కేసుకి సంబంధించి రాజ్ తరుణ్ వర్షన్ ఒకలాగుంది, అలాగే లావణ్య వర్షన్ ఒకలాగుంది. మాల్వి మల్హోత్రా సంబంధించి ఆమె కూడా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వెళ్తే వారు ఇది మొత్తం కూడా ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది కాబట్టి 0 ఫైల్ నమోదు చేసి ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో అయితే కేసు అయితే నమోదు చేశారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే రాజ్ తరుణ్ ఈ కేసుకి సంబంధించి రాజ్ తరుణ్కి సంబంధించి అలాగే తన ప్రియురాలైనటువంటి లావణ్యకు సంబంధించి మాత్రము మల్హోత్రా కూడా తనను అనవసరంగా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారన్న కోణంలోనే కేసు నమోదు చేసింది. మొత్తం మీద ఈ కేసులో ఏదైతే నార్సింగ్ పోలీసులు ఇచ్చినటువంటి లావణ్య కేసులో రాజ్ తరుణ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఏదైతే సరైన ఆధారాలు లభ్యమైనట్టయితే మరోవైపు లావణ్య మీద మల్హోత్రా ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా లావణ్య ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో హాజరయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ కేసుకి సంబంధించి 420 అలాగే 506 అలాగే 493 ఏదైతే ఈ సెక్షన్ల కింద అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. 976/24 కింద ఈ కేసులు అయితే నమోదు చేశారు. మొత్తం మీద ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో మొత్తం కూడా ట్రయాంగిల్ కేసెస్ పర్వమే కొనసాగుతుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే నార్సింగ్ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఆమె ఇచ్చినటువంటి అబార్షన్ కి సంబంధించినటువంటి ఆధారాలు ఏదైతే మెడికల్ రిపోర్ట్ ఏదైతే ఉందో లావణ్య ఇచ్చినటువంటి మెడికల్ రిపోర్ట్ ని బేస్ చేసుకొని పోలీసులు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారా, రాజ్ తరుణ్ మీద చర్యలు తీసుకుంటారా, అలాగే మల్హోత్రా ఏదైతే మాల్వి మల్హోత్రా ఇచ్చినటువంటి ఏదైతే రాజ్ తరుణ్తో ఏ నటించినా కూడా ఖచ్చితంగా లావణ్య వారిని అనుమానిస్తుంది అన్న కోణంలో తన పేరెంట్స్ని కూడా బెదిరిస్తోంది. పేరెంట్స్ నెంబర్స్ తనకి ఎలా అందాయి అన్న కోణంలో ఆమె కూడా ఆ రోజు ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఈ ఓవరాల్గా ఈ కేసుకి సంబంధించి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని నిగ్గు తేల్చాల్సిన బాధ్యత మాత్రం పోలీసుల వైపు ఉంది. ఈ కేసుకి సంబంధించి లావణ్య ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఈ ఫిర్యాదుకి సంబంధించి ఎవిడెన్సెస్ పక్కా ఉన్నట్టయితే రాజ్ తరుణ్ మీద పోలీసులు చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు లావణ్య కూడా మల్హోత్రా ఇచ్చినటువంటి ఫిలిం నగర్ లో కంప్లైంట్ ఏదైతే ఉందో దాని మీద కూడా లావణ్య కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓవరాల్ గా ఈ కేసు ఏదైతే ఒక సినీ నటుడు ఒక సినీ నటి చుట్టూ కూడా ఉచ్చు బిగిస్తుంది అనేసి తెలుస్తోంది. లావణ్య ఇచ్చినటువంటి ఎవిడెన్సెస్ నిన్న సాయంత్రం ఇచ్చినటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కనుక స్ట్రాంగ్ గా ఉన్నట్టయితే రాజ్ తరుణ్ చుట్టూ కూడా ఉచ్చు బిగించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కేసులో 11 ఏళ్లుగా సహజీవనంలో ఉన్నారు. ఇటీవల కాలంలోనే తను విల్లా కొన్నాడు, ఆ విల్లా కూడా తనకే అప్పచెప్పి వెళ్ళిపోయాడు అన్న కోణంలో ఏదైతే డ్రగ్స్ కేసులో 45 రోజుల పాటు ఆమె జైలు జీవితం అనుభవించిన సందర్భంలో అతను పోలీసుల దగ్గర నుంచి తనకు కూడా ఎటువంటి కాల్స్ వస్తాయన్న కోణంలోనే తనను వదిలి వెళ్ళిపోయాడు. ఆ రోజు కూడా నాకు కాల్లో కూడా చెప్పాడు అన్న కోణంలోనే లావణ్య ప్రస్తావించింది. మొత్తం మీద ఈ కేసులో రాజ్ తరుణ్ వర్షన్ ఒకలాగుంది, అలాగే హీరోయిన్ మాల్వి మల్హోత్రా వర్షన్ ఒకలాగుంది, లావణ్య చెప్పే వర్షన్ ఒకలాగుంది. ఈ మూడింటిని కూడా బేరీజు చేసుకొని పోలీసులు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు, అలాగే లావణ్య కూడా ఇవాళ తన లీగల్గా అప్రోచ్ అవ్వడానికి తన అడ్వకేట్ని కూడా సంప్రదించడం జరిగింది. రహీం, ఉషా, ఈ విషయంలో లావణ్య సంబంధం లేని విషయంలో నన్ను ఇరికించారు, 43 రోజులు నన్ను జైల్లో పెట్టించాడు అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి సంబంధించిన ఆ కేసు ఎంత సమాచారం ఉందా? అదేవిధంగా తను అబార్షన్ చేయించాడని మెడికల్ రిపోర్ట్స్ కూడా బయటపెట్టింది. దాని మీద రాజ్ తరుణ్ ఏమైనా స్పందించాడా? ఇంతవరకు కూడా రాజ్ తరుణ్ అయితే ఈ కేసుకి సంబంధించి స్పందించలేదు. డే 1 ఏదైతే లావణ్య ఇచ్చినటువంటి ఫిర్యాదు నెక్స్ట్ డే మాత్రమే రాజ్ తరుణ్ స్పందించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అతను దీనికి సంబంధించి ఏదైతే నెక్స్ట్ కంప్లైంట్ ఏదైతే రెండో కంప్లైంట్ ఏదైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిందో లావణ్య, ఆ కంప్లైంట్కి సంబంధించి మాత్రం రాజ్ తరుణ్ ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. ఓవరాల్గా ఈ ఎపిసోడ్ మొత్తంలో చూసుకున్నట్టయితే 3 కంప్లైంట్లు కూడా ఒక్కరి వర్షన్ ఒక్కొక్కలాగా ఉంది. రాజ్ తరుణ్ మాత్రం డే 1 ఒకలాగా మాట్లాడారు. ఎందుకంటే తనకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేశాను, తన విల్లా ఏదైతే ఉందో తనని అది కూడా ఆమెకే అప్పచెప్పేశాను, అలాగే నా బతుకు నేను బతుకుతున్నానన్న కోణంలో
కోణంలోనే అతను చాలా ఈ విధమైన వర్షంతోనే చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తం మీద లావణ్య మాత్రము తాను ఒకవేళ మల్హోత్రా తో ఉన్నట్లయితే తాను ఒప్పుకోమని చెప్పండి, నేను వదిలేస్తాను అన్న కోణంలోనే ఆమె కూడా ఈ రోజు ఇచ్చినటువంటి సామాజిక మాధ్యమాల్లో కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా ఆమె ప్రస్తావించడం జరిగింది. మొత్తం మీద ఈ కేసుకి సంబంధించి ఆమె దగ్గర పక్కా ఆధారాలు ఏదైతే అబార్షన్కి సంబంధించి మెడికల్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నిజమైనతే నిజ నిర్ధారణ జరిగినట్లయితే వెంటనే రాస్తారుని మీద పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు చూసుకున్నట్టయితే తను ఏదైతే డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి 45 రోజుల పాటు జైల్లో ఉన్నది కాబట్టి డ్రగ్స్ కేసులో కూడా 11 ఏళ్లుగా తను డ్రగ్స్ తీసుకున్నట్టు లేనిది రాస్తారునికి తెలియదా? రాస్తారునికి తెలిసినట్టయితే అప్పుడే ఎందుకు పోలీసులకు చాటున నన్ను వదిలించుకోవడానికి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండొచ్చు కదా అన్న కోణంలోనే ఆమె కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ ఎపిసోడ్ మొత్తంలో కూడా ఎవరికి వాళ్ళ వర్షనే కరెక్టు, వాళ్ళ చెప్పిందే నిజము అన్న కోణంలోనే ప్రతి ఒక్కరు కూడా నిజం అనే నమ్మేలాగే మభ్యపెడుతున్నారు. ఇంతకీ ఈ కేసుకి సంబంధించి ఎవరి వర్షన్ కరెక్టు, ఎవరి వర్షన్ రాంగు, అలాగే లావణ్య 11 ఏళ్ల పాటు తన తల్లిదండ్రులను వదిలేసి రాస్తారుతోనే ఉండడానికి కారణం ఏంటి, అసలు వీళ్ళకి పెళ్లి జరిగిందా లేదా, ఇవన్నిటి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లోనే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లోనే ఇవన్నిటి కూడా వెలికి తీయాల్సిన అవసరం ఉంటుంది. రహీం, అంటే లావణ్య ఇచ్చిన స్టేట్మెంట్లో పేరు మార్పు, నా అసలు పేరుతో వివాహం చేసుకున్నాను, అదేవిధంగా ఎన్నో విదేశాల్లో టూర్లు వెళ్ళాము, హనీమూన్కి వెళ్ళాము అంటూ కూడా తన అసలు పేరు బయటపెట్టింది. అదేవిధంగా రాజ్ తరుణ్ చేసిన ఈ వ్యవహారం మీద మా అసోసియేషన్ స్పందించిందా? రాజ్ తరుణ్తో విదేశాలకు అనేక ట్రిప్పులు వెళ్ళినటువంటి లావణ్య అన్విక అనే పేరుతో ఏదైతే అలియాస్ లావణ్య అన్విక అనే పేరుతో అనేక ఫారిన్ ట్రిప్స్, గోవా కావచ్చు, అన్ని యుఎస్ కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా రాజ్ తరుణ్తో పాటు తిరిగినట్లు ఆ ఫొటోస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పోలీసుల ముందు సబ్మిట్ చేసింది. ఆ ట్రావెలింగ్ ట్రిప్కి సంబంధించి కావచ్చు, అలాగే ఇతనితో పెళ్ళైనటువంటి సందర్భం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా పోలీసులకు ఆధారాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే వీళ్ళకి ఒకవేళ పెళ్లి అయినట్లయితే ఈ కేసుకి సంబంధించి రాజ్ తరుణ్ కి మాత్రము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా రాజ్ తరుణ్ కూడా పిలిచి నోటీసులు ఇచ్చి 91 CRPC కింద నోటీసులు ఇచ్చి అతన్ని పిలిచి విచారించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కేసులో లావణ్య ఎవిడెన్సెస్, లావణ్యనే మొదటి నుంచి కర్త కర్మ క్రియ కాబట్టి ఈ కేసులో లావణ్య ఇచ్చినటువంటి ఆధారాలు, పక్కా ఆధారాలు ఏదైతే ఉన్నాయో స్ట్రాంగెస్ట్ ఎవిడెన్సెస్ ని బేస్ చేసుకునే ఈ ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ముందుకెళ్తుంది అన్న కోణంలోనే రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాసరావు కూడా పేర్కొనడం జరిగింది. మొత్తం మీద ఈ కేసులో ఎవిడెన్సెస్ ఆధారంగానే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి లావణ్య ఇచ్చినటువంటి ఎవిడెన్సెస్ ఏమేమి ఉన్నాయి, అందులో మెడికల్ రిపోర్ట్లో అబార్షన్ అయినట్టు ఆమె చూపిస్తోంది, ఇది నిజమా కాదా అన్న కోణంలో కూడా మొత్తం ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేయడానికి అయితే రంగం సిద్ధం చేసుకున్నాడు. మొత్తం మీద ఈ కేసులో ఎవరి వర్షన్ ఏ విధంగా ఉన్నప్పటికీ పోలీసుల విచారణ మాత్రం కొనసాగడానికైతే ఆ ఎవిడెన్సెస్ పక్కా ఆధారాలు కాబట్టి ఈ ఆధారాలను సేకరించే పనులు అయితే పోలీసులు అయితే నిమగ్నమై ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. రహీం, రైట్ ఉషా, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్.